హాయ్ అండి, వెల్కమ్ టు హాయ్ అమ్మ వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మామిడికాయ పచ్చడి అండి. అదేనండి, ఆవకాయ. ఆవకాయ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి? అందరి ఇళ్ళలో అందరికీ ఫేవరెట్ అయిన రెసిపీ అండి ఆవకాయ. మనకి ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, శుభ్రంగా మ్యాంగోస్ మంచిగా అవైలబిలిటీలో ఉంటాయి. సో ఇప్పుడే మనం మ్యాంగోస్తో ఏ రెసిపీస్ చేయాలో అన్నీ చేసుకొని స్టోర్ చేసుకుంటే మనం 1 ఇయర్ పాటు వాడుకోవచ్చు. మ్యాంగోస్ మిస్ అయ్యి బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఏదో ఒక రూపంలో మ్యాంగోస్ తీసుకోవచ్చండి. అందులో అందరి ఫేవరెట్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ ఆవకాయ అండి. మరెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఈ ఆవకాయ చాలా ఈజీ రెసిపీ అండి. అసలు ఏం శ్రమే ఉండదు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 5 మామిడికాయలను తీసుకుంటున్నానండి. గట్టి పీచున్న మామిడికాయలను ఎంచుకుంటే మొక్క గట్టిగా ఉంటుంది. మామిడికాయలను తీసుకొని శుభ్రంగా నీటితో మంచిగా కడిగేసుకొని వాటర్ లేకుండా మంచిగా తుడిచేసుకొని ఉంచుకోండి. వాటర్ అస్సలు తగలకూడదు. వాటర్ తగిలితే మనకి పచ్చడి బూజు పట్టేస్తుందండి. సో మంచిగా తుడిచేసుకొని ఫ్యాన్ కింద ఒక అరగంట పాటు ఉంచేయండి. అలానే ఆ కాయల్ని ఉంచేస్తే దాని మీద ఉన్న నీరంతా, ఎక్కడైనా ఏమైనా చెమ్మ లాంటిది ఉన్నా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత ముక్కలు కోసేసుకోండి. యాక్చువల్గా అయితే టెంకతో కోసుకుంటే మనకి ముక్క గట్టిగా ఉంటుందండి. ఇక్కడ మేము ఇంట్లోనే కోసుకున్నాము. చాక్తో కోసుకోవడం వల్ల టెంకతో కోయడం అవ్వలేదండి మాకు. సో మీరు టెంకతో పాటు కోసుకోండి. కత్తిపేట ఉంటే టెంకతో మంచిగా కోసుకోవడం అవుతుంది. టెంకతో కోసుకుంటే ముక్క మనకి మెత్తగా అవ్వకుండా గట్టిగా ఉంటుందండి. ఇక్కడ ముక్కలు అన్నీ కోసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోండి. ముక్కలకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తడి తగలనివ్వకూడదు, పొడిగానే ఉంచాలి. ఇప్పుడు మనం 5 కాయలకి ఒక పెద్ద టీ స్పూను కొని నిండుగా మెంతులు తీసుకోండి. 1 కప్పు ఆవాలు తీసుకొని వేపకుండా డైరెక్ట్గానే మిక్సీ చేసుకోండి. చూడండి, ఇలా మంచిగా పొడిలా చేసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లోని ఈ పొడి అంతా వేసుకోండి. మొత్తం మనం ఎంతైతే మిక్సీ చేసామో ఆ పొడి మొత్తం వేసుకొని దాని తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకోండి. తర్వాత కారం వేసుకోండి. పసుపు, ఉప్పు, కారం అన్నీ సమపాల్లో వేసుకొని మంచిగా ముక్కలకు పట్టేలా కలిపేసుకోండి. ఇక్కడ ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇది నిల్వ పచ్చడి కదా, ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిగా నిల్వ ఉంటుంది. సో ఇందులోనే పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ముక్కలన్నిటికీ ఈ ఉప్పు కారం బాగా పట్టేలాగా మిక్స్ చేయాలండి. ఎంత బాగా మిక్స్ చేస్తే ముక్కలకి అంత బాగా పడుతుంది. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకోవడమే. ఉప్పు కారాలు ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మనకి ముక్క ఊరిన తర్వాత మళ్ళీ చప్పగా అయిపోతుందండి. ఎక్కువగా వేసుకుంటే ఊరాక మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఎక్కువగానే పడుతుంది. మీరు టేస్ట్ చూసి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఫస్ట్ అయితే దానికి సరిపడినంత వేసుకొని కలుపుకొని టేస్ట్ చూసి ఇంకా చాలకపోతే కొంచెం ఎక్కువగానే ఉండేటట్టుగా అడ్జస్ట్ చేసుకొని బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత చూసారా, ఒక 2 డేస్ గిన్నెని పక్కన పెట్టేసి ఊరనివ్వండి. ఆవకాయని ఊరనిచ్చాక పర్ఫెక్ట్గా వస్తుందండి. దాని తర్వాత మంచిగా కలిపేసుకొని ఒక జాడీలోని స్టోర్ చేసుకోవడమే. చూసారా, చాలా సింపుల్గా ఆవకాయ అయిపోయింది కదా. ఇక్కడ మా అమ్మమ్మ గారు చేశారండి ఆవకాయని. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఆవకాయ రెసిపీ. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్